అందరికీ నమస్కారం. విత్తనాలు రైతులు కొనాలన్నా నెట్ క్యాష్ ఇచ్చి కొనాలి. తర్వాత ఎరువులు కొనాలన్నా నెట్ క్యాష్ ఇచ్చే కొనాలి. గవర్నమెంట్ దగ్గర అయితేనేమి, ప్రైవేట్లో అయితేనేమి ప్రతిదీ కూడా రైతులు నెట్ క్యాష్ ఇచ్చి కొంటున్నాం. కూలోళ్ళకి నెట్ క్యాషే ఇస్తున్నాం. ప్రతిదీ కూడా మిషన్ కటింగ్ మిషన్కి, హార్వెస్టింగ్ మిషన్కి నెట్ క్యాషే ఇస్తున్నాం. ట్రాక్టర్కి నెట్ క్యాషే ఇస్తున్నాం. ప్రతిదీ కళాశాలకి నెట్ క్యాష్ వెంటనే ఆ రోజే ఇవ్వాలి. కూలోళ్ళకి ఇవ్వాలి. మేము రేషన్ కొనాలనే నెట్ క్యాషే. ప్రతిదీ నెట్ క్యాష్ మేము ఇస్తుంటే రైతులు మాత్రం ప్రతిదీ అరువే. మేము ఏది ఇచ్చినా అరువే ఇవ్వాలి. గవర్నమెంట్కి అయితేనేమి, ప్రైవేట్ వాళ్ళకి అయితేనేమి. ఇప్పుడు కూరగాయల షాప్ వాళ్ళకి కూడా కూరగాయలు అమ్మితే బ్యాగులు వేసుకుంటారు. అంటే అది కూడా వంకాయలు అయితేనేమి, బెండకాయలు అయితేనేమి, టమాటాలు అయితేనేమి ఏవైనా సరే సగం రేటుకి మళ్ళీ కొంటారు. అంటే అక్కడ 60 రూపాయల కేజీ ఉంటే ఇక్కడ మా దగ్గర 25 రూపాయలకి 20 రూపాయలకే కొంటారు. అది కూడా వేయించుకొని సాయంత్రము మళ్ళీ అమ్మేసిన తర్వాత పెట్టుబడి రూపాయి ఉండదు. ఇల్లు సాయంత్రం అమ్మేసిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఆ గోని ఇస్తారు. గోని కూడా డబ్బులు కూడా సాయంత్రం ఇస్తారు. ఆ సాయంత్రం ఇచ్చినప్పుడు కూడా ఏమంటారంటే అందులో ముదర ఉన్నాయి, పోయినాయి అనేసి తగ్గించి మరీ ఇస్తారు. అలాగే ఎన్ని లక్షల మంది కూరగాయల షాపులు ఉన్నాయో మీరు ఆలోచించుకోండి, ఊహించుకోండి. ప్రతి దగ్గర కూరగాయల షాపులు ఉన్నాయి కదా. ఎవరు పండిస్తున్నారు అవి? వాళ్ళు కొట్టు మీద కూర్చొని ఏం పండించట్లేదు. రైతులు పండించి వాళ్ళకి ఇస్తే 50 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. ఈ రకంగా అమ్ముతారు. ఎన్ని లక్షల మంది బతుకుతున్నారు దీని మీద అనేది ఆలోచించండి. అలాంటిది రైతు ప్రతిదీ పెట్టుబడి నెట్ క్యాష్ ఇచ్చి పెడుతుంటే రైతులకు మాత్రమట ఈ అమాలి డబ్బులు, తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవన్నీ అంట ఎప్పుడు వేస్తారో ఎవరికి తెలియదు. ఏ ధర నిర్ణయించారో అంటే ట్రాన్స్పోర్ట్కి ఎంత నిర్ణయించారో తెలియదు. జీపీఎస్ల బండి అనేసి 70 రూపాయలు వసూలు చేస్తున్నారు జీపీఎస్ బండికి. మరి 70 రూపాయలు ఒక బ్యాగ్ కంటే ఎన్ని వేల కోట్ల బ్యాగులు ఎంత సొమ్ము? ఇది ఎప్పుడు వేస్తారట? ఎందుకు అరువు? రైతులకే ఎందుకు అరువు? ఏమి వెంటనే వేసేవచ్చు కదా, దాని డబ్బులతో వేయచ్చు కదా, ఎందుకు వేయరు? ఇది కుంభకోణం కాదా? మరి రైతులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారండి ముందు పెట్టుబడి? వీళ్ళ మేమైతే అన్నిటికీ నెట్ క్యాష్ ఇవ్వాలట, మా రైతులకు మాత్రం అరవట. ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. అసలు ఫార్మర్ అకౌంట్లో కొడుతున్నారో లేదో ఎవరికి తెలియదు. ట్రక్ షీట్లు ఉండవు, ఏవి ఉండవు. ఇది పరిస్థితి.